హాయ్ గుడ్ మార్నింగ్ ఆల్ మై వ్యూవర్స్. ఈరోజు జెడ్పిహెచ్ఎస్ నరాయపురం చాపాల మండలం కడప డిస్టిక్. ఈరోజు మనం 9th క్లాస్లో ఉన్నాము. 9th క్లాస్లో వన్ ఆఫ్ ద స్టూడెంట్ సుప్రజ కృష్ణ. తనతో ఈరోజు తన కెరీర్ గురించి, నెక్స్ట్ లైఫ్లో తను ఏం కావాలనుకుంటుంది, అసలు చదువు ఎందుకు చదవాలి, అలాగే చదువుకు ఉద్యోగానికి ఏమైనా లింక్ ఉందా, చదువుతోనే మనిషి బాగుపడతాడా, చదువు రాని వాళ్ళు ఎవరు సమాజంలో ఉండడం లేదా, ఇవన్నీ విషయాలపైన ఆమెకు అభిప్రాయం ఏంటి, ఆమె తన లైఫ్లో ఏం కావాలంటుంది, నెక్స్ట్ ఆమె యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆమె ఎలాంటి స్కూల్లో వెళ్తే ఆమెకు హ్యాపీగా అనిపిస్తుంది, ఆటలపైన పాటలపైన ఆమె అభిప్రాయం ఏంటి, ఆమె హాబీస్ ఏంటి, ఆమె ఫ్యూచర్లో ఎలా ఉండాలనుకుంటుంది, అంటే వర్కింగ్ ఉమెన్ గానా, హౌస్ వైఫ్ గానా, లేక ఇతర ఏమన్నా, ఇలా ఇలా వివిధ రకాల అయినటువంటి అంశాలతో ఈరోజు ఈ పాడ్కాస్ట్ స్టార్ట్ చేయబోతున్నాం. సుప్రజ కృష్ణ ఈరోజు మనతో పాటు ఉంది. హాయ్ సుప్రజ కృష్ణ. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ? ఫైన్ సార్. ఓకే, ఇప్పుడు లెట్ మీ సంథింగ్ అబౌట్ యూ. నీ గురించి అసలు నువ్వు ఎవరు, నీ పేరు, అంటే నీ గురించి, నీ ఫ్యామిలీ గురించి చెప్పు. నా పేరు సుప్రజ కృష్ణ. నేను ఇప్పుడు 9th క్లాస్ చదువుతున్నాను. మా నాన్న పేరు నారాయణ రెడ్డి, మా అమ్మ పేరు రమాదేవి. మా నాన్న ఒక రియల్ ఎస్టేట్ అండ్ మా అమ్మ హౌస్ వైఫ్. ఓకే, అండ్ సిబ్లింగ్స్? ఐ హ్యావ్ వన్ సిబ్లింగ్ సార్, మై బ్రదర్. అండ్ వాట్ ఈస్ హిస్ నేమ్? గోవింద. గోవింద్. అండ్ వేర్ ఈస్ హీ స్టడీయింగ్? Me and I studying in the same school, JTHS Naraharipuram. He is 8th class now. 8th class, okay. And regarding your personal view about education, చదువు గురించి నీ అభిప్రాయం ఏంటి? చదువు అవసరమా, అవసరం లేదా? చదువు నీ గురించి చెప్పు. చదువు గురించి అవసరమా, అవసరం లేదా అంటే ప్రతి ఒక్కరికి అవసరం అని చెప్పలేము, అవసరం లేదని కూడా చెప్పలేము. ఓకే. ఎందుకంటే ఇప్పుడు చదువు రాని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు టాలెంట్ బేస్ చేసుకొని వాళ్ళ లైఫ్ని మూవ్ ఆన్ చేస్తున్నారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతుకుతున్నారు అంతే. చదువు అనేది ఒక పార్ట్, ఒక ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది లైఫ్, అంతే సార్ నాకు. అంతే. ఓకే, అంటే ఇప్పుడు నీ ప్రకారము చదువు అనేది కేవలం లైఫ్లో ఒక పార్ట్ మాత్రమే. ఓకే, అలాంటప్పుడు సమ్ స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ సూసైడ్ వెన్ దే ఫెయిల్ ఇన్ 10th క్లాస్. వాట్ వుడ్ యూ సే అబౌట్ దెమ్? వాళ్ళు అలా చనిపోవడానికి కారణము ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకోకపోవడం, లేదా వాళ్ళు ఏమన్నా తిడతారు అనే భయం, సొసైటీ ఏమన్నా తిడుతుంది అనే భయం. అలాంటప్పుడు వాళ్ళు ముందుగానే ఇవన్నీ చదువుకోవాలి, ఇవన్నీ నేర్చుకోవాలి. ఒకవేళ చనిపోవడానికి ముందు ఇవన్నీ ఆలోచిస్తే వాళ్ళకి చనిపోయే పరిస్థితి రాదు. ఓకే, అంటే ఇప్పుడు చాలా స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ తర్వాత ఎంసెట్ రాసి, నీట్ రాసి ఆ సీట్ రాని వాళ్ళు చాలామంది యువత ఈ కాలంలో మంచి కుటుంబంలో వచ్చిన యువత కూడా ఆత్మహత్య పాల్పడుతున్నారు. వారికి నృత్య సూచన ఏంటి? కొంతమంది స్టూడెంట్స్ ఐఐటి, జేఈ ఇట్లాంటి క్రాక్ చేసిన వాళ్ళు కూడా చనిపోతున్నారు సార్. ఎందుకంటే వాళ్ళకి చదువు స్ట్రెస్ అన్నా ఉంటుంది, లేదంటే చదవకపోవడం వల్ల అయినా కారణం ఉంటుంది. ఇలాంటి వాళ్ళందరూ ఫస్ట్ నుంచి అన్నిటిని అర్థం చేసుకుంటూ, ఒకవేళ ఏదైనా డౌట్ వచ్చినా అప్పటికప్పుడే దాన్ని క్లియర్ చేసుకోవడం వల్ల వాళ్ళు చదువులోని ఇంకా వాళ్ళ జీవితంలోని సక్సెస్ అవుతారు. ఓకే, అండ్ చదువు గురించి చాలా చక్కగా చెప్పావు. ఓకే, ఒకవేళ నీకు అవకాశం వస్తే, మన విద్యా వ్యవస్థను మార్చే అవకాశం వస్తే, లేదా కొత్త అంశాలను ఇందులో అడ్మిట్ చేసే టైం వస్తే, లేదా ఇందులోని కొన్ని అంశాలను తీసివేయాలనుకుంటే నువ్వు ఏ అంశాన్ని యాడ్ చేస్తావు, ఏ అంశాన్ని తీసేస్తావు మన విద్యా వ్యవస్థలో? నేను యాడ్ చేసేది రూల్ ఆఫ్ టాలెంట్. టాలెంట్ కోసం అందరూ ప్రయత్నిస్తారు. ఇప్పుడు ఈ సొసైటీలో అందరూ బర్త్ బై జడ్జ్ చేస్తారు, బర్త్ కోసం జడ్జ్ చేస్తున్నారు అందరినీ. ఓకే, మంచి పాయింట్. అందుకనే టాలెంట్ మీదనే అందరూ రూల్ కావాలి, అందరూ జడ్జ్ బై టాలెంటే కావాలి. అందుకనే అది యాడ్ చేయాలనుకుంటున్నాను. చాలా మంచి విషయం చెప్పడం జరిగింది. ఏంటి ఆ విషయం అంటే, అండ్ వాట్ ఈస్ షీ సేయింగ్, ఎప్పుడైతే ఈ విద్యా వ్యవస్థలో మనిషి యొక్క జడ్జ్మెంట్, మనిషి యొక్క టాలెంట్ ఓన్లీ బై ద వే ఆఫ్ టాలెంట్ బేస్ చేసి జడ్జ్మెంట్ చేయాలంటే అంశం చెప్పడం జరుగుతుంది. ఓకే, చాలా మంచి అంశము. ఆటలు, విద్య, మీ గురించి అభిప్రాయం ఏంటి? ఆటలు ఉండాలి, విద్య ఉండాలి, కాకపోతే మరీ ఎక్కువ కావద్దు ఆటలు. ఏది ఎక్కువ కావద్దు, ఆటలా చదువా?
ఆటలు ఎక్కువ కాదు. ఆటలకు ఉండాలి ఆటలు. ఓకే. విద్యార్థి యొక్క మానసిక వికాసానికి పేరెంట్స్ నీ ప్రకారము పేరెంట్స్ ఎలా ఉండాలి? తను ఫెయిల్ అయినా పాస్ అయినా ఒకే రకంగా చూడాలి. ఒకటి. ఓకే. ఇంకా తను ఏ పరిస్థితిలో ఉన్నా కానీ తన హైయర్ స్టడీస్ మీద దెబ్బ తీయకుండా వాళ్ళని ఇంకా ముందుకు పంపించడానికి హెల్ప్ చేయాలి, ఎంకరేజ్ చేయాలి. ఓకే. ఓకే. యాజ్ పర్ యువర్ వ్యూ టీచర్స్ ఎలా ఉండాలి? టీచర్స్ ఫ్రెండ్లీగా ఉండాలి, అర్థమయ్యేలాగా చెప్పాలి. ఇంకా ఏ డౌట్ అడిగినా కానీ చిరాకు పడకుండా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే. అలాగే ఇప్పుడు ఎవరైతే మన క్లాస్లో ఉన్నారో ఈ మన క్లాస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ వాళ్ళు చదువు ఇంట్రెస్ట్ లేకనో లేదా చదువు ఎందుకు అని ఉన్నారు. అలాంటి చదువు వచ్చినప్పటికీ చదువును ఒక నిర్లక్ష్యం చేస్తున్నారు. వాళ్ళకు నువ్వు ఏం చెప్పగలవు? వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తున్నారు, ఫ్యూచర్లో వాళ్ళు ఖచ్చితంగా సఫర్ అవుతారు సార్. మరి ఏం చేయాలి వాళ్ళు? ఇప్పటి నుంచే అన్ని చదవడం మొదలుపెట్టి వాళ్ళకి రాని వాటిని వాళ్ళు నేర్చుకోవాలి. ఓకే. అలాగే వాట్ ఈస్ యువర్ పర్సనల్ గోల్ ఇన్ లైఫ్? నువ్వు ఏం కావాలనుకుంటున్నావు లైఫ్లో? నేను డాక్టర్ కావాలనుకుంటున్నాను సార్. డాక్టర్ కావాలంటే ఏ డాక్టర్? మనుషుల డాక్టరా పశువుల డాక్టరా? మనుషుల డాక్టర్ సార్. ఎంబీబీఎస్. ఓకే. ఎంబీబీఎస్ ఆపేస్తావా? ఎండి ఎంఎస్ చేస్తావా? ఎంబీబీఎస్ తర్వాత ఎంఎస్ తీసుకొని. ఓకే. ఒకవేళ నువ్వు డాక్టర్గా మారితే నువ్వు ఏ అంశంలో ప్రత్యేకత సాధించాలనుకుంటున్నావు? అంటే విచ్ స్పెషలైజేషన్లో ఏంటి? అంటే హార్టా, గైనిక్ సర్జన్, అంటే ఈ కాన్పూర్ చేసే డాక్టరా, అంటే పిల్లల డాక్టరా, అనే బ్రెయిన్ డాక్టరా, లేదా కార్డియాలజిస్టా? ఇలా నీకు ఏ అంశంలో నీకు ఇంట్రెస్ట్ ఉంది? మొత్తం అన్ని సార్. సర్జన్, ఓవరాల్గా సర్జన్. ఓకే. దీని తర్వాత విద్యార్థుల యొక్క పరీక్షల సమయం కాబట్టి దాని గురించి మనము డిస్కస్ చేద్దాం. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు పిల్లలు. ఈరోజు స్టార్ట్ అయిన తెలుగు ఎగ్జామ్స్ గురించి చాలామంది చాలా అంశాలు చెప్పడం జరుగుతుంది. అంటే ఎగ్జామ్స్ ఎలా రాయాలి, దానికి ఎలా ప్రిపేర్ కావాలి, పేరెంట్స్ యొక్క వైఖరి ఉంటుంది. అట్లా నువ్వు ఎగ్జామ్స్ రాయబడినటువంటి విద్యార్థులు ఏం చెప్పగలవు? ప్రతి ఒక్క దాన్ని పరిశీలనగా మొత్తం అంతా చెక్ చేసుకోవాలి. నీకు అవసరమైనవన్నీ తీసుకొని వెళ్ళాలి, పొద్దున్నే తినేసి వెళ్ళాలి, ఎగ్జామ్లో టెన్షన్ పడద్దు. ఇంకా మన మార్క్స్ గురించి అసలు భయపడద్దు, ఎందుకంటే మనం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత దాని గురించి భయపడడం వల్ల యూజ్ లేదు. ఎన్ని మార్క్స్ వస్తాయో అన్ని మార్క్సే వస్తాయి, ఎందుకంటే ఆ టాలెంట్ నువ్వు చదువుకున్నది మొత్తం ఆ ఎగ్జామ్లోనే చూపించాలి కాబట్టి. రైట్. తర్వాత ఇప్పుడు ఒక సమాజంలో యాజ్ ఏ నాట్ ఓన్లీ స్టూడెంట్ బట్ యాజ్ ఏ సుప్రజా కృష్ణ ఇన్ ద సొసైటీ, సమాజంలో నువ్వు బాగా అబ్జర్వ్ చేసినటువంటి ఒక బ్యాడ్ థింగ్ ఏంది? నేను అబ్జర్వ్ చేసిన సమాజంలో, నాట్ స్కూల్. ఒకసారి నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు ఒక ముసలాయన ఉన్నాడు సార్. ఇంకొక ఆయన ఎక్కడి నుంచో వచ్చినాడు, తన చేతిలో ముసలాయన చేతిలో 2 పళ్ళు ఉన్నాయి. ఒకటి తీసుకొని వెళ్ళిపోతున్నాడు, ఇంకా వీళ్ళిద్దరు గొడవ పడుతున్నారు. వీళ్ళది పక్కన మనం సంపాదించింది పక్కన వాళ్ళు లాక్కోవడం నాకు నచ్చలేదు. ఓకే. సమాజంలో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే కష్టపడి సంపాదించేటువంటి వ్యక్తి ఆస్తి కానీ, పాస్తి కానీ, డబ్బు కానీ, ధనం కానీ, పళ్ళు కానీ బలవంతులు లాక్కెళ్తున్నాడు. ఆ విషయం నీకు ఓకే. బాలిక విద్య అంటే బాలికలు చదువు, నాకు నీ అభిప్రాయం. బాలికల్లో చదివేయాలన్నా, బాలికలను చదివించకూడదా ఏంటి? అసలు బాలికలు చదువు అవసరమా? వాళ్ళు చదువుకోవాలా వద్దా అనేది వాళ్ళ నిర్ణయం, ఎందుకంటే వాళ్ళ ఓన్ పర్సనల్. ఎందుకంటే ఒక హ్యూమన్ కి అవసరమా కాదా అనేది వాళ్ళకే తెలుసు. పక్కన వాళ్ళ పేరెంట్స్ అయినా ఫ్రెండ్స్ అయినా ఎవరు వాళ్ళని జడ్జ్ చేయకూడదు. కానీ ఒక సమాజంలో ఒక ఉదాహరణకు 10,000 మంది ఒక గ్రామంలో ఉన్నారు. ఆ గ్రామంలో 10,000 మంది ఉన్నప్పుడు దాదాపు 4,500 మంది స్త్రీలు, 5,500 మంది ఉంటారు పురుషులు. ఈ పురుషులు మరి స్త్రీల యొక్క మొత్తం జనాభా అంటే అవునా? అలాంటప్పుడు మనము 4,500 మంది లేడీస్ అంటే స్త్రీలు వారి యొక్క విద్య పట్ల వారికే వదిలేస్తే, వారు చదువుకుండా పోతే అప్పుడు సమాజం డెవలప్ అవుతుందా?
ఇప్పుడు ఎగ్జాంపుల్ నీ మాట ప్రకారము 4500 మంది ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారు అంటే నాకు విద్య అవసరం లేదు అని అంటున్నారు వాళ్ళే ఓన్గా. అప్పుడు దాదాపు జనాభాలో సగం మంది చదువుకోలేదు. దెన్ హౌ క్యాన్ వి ఎక్స్పెక్ట్ ద బెటర్ సొసైటీ? ఎక్స్పెక్ట్ చేయలేకపోవచ్చు, చేయొచ్చు. రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఉంటుంది సార్, చాలా పెద్ద డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు డెవలప్ కావాలద్దు మనము కావాలన్నప్పుడు ఎగ్జాంపుల్ నా బాడీలో సగం పార్ట్ పనిచేయలేదు, లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్, నేను నా బాడీ ఎలా ముందుకెళ్తుంది? అలాగే సమాజంలో సగమైన స్త్రీలు లేడీస్ చదువుకోకపోతే సమాజం డెవలప్ అవుతుందా? కాదు సార్, కాదు. పూర్వము అయ్యేదే అంటే అప్పట్లో దాదాపు 50 సంవత్సరాల క్రితము చాలా తక్కువ లేడీస్లో విద్య. అప్పటికి ఇప్పటికి ఏం చేయడం గమనించాం? అప్పటికి ఇప్పటికి డెవలప్మెంట్ పెరిగింది సార్. దానికి కారణం ఏంది? అందరూ చదువుకోరు. ఎగ్జాక్ట్లీ. అంటే విద్య అనేది కేవలము లేడీస్ జెంట్సే కాక లేడీస్ కూడా. ఇఫ్ యూ అబ్జర్వ్ ద చైనాలో మీరు చూడండి, ఎక్కువ మంది చదువుతో పాటు పనిచేస్తారు. మన సమాజంలో ఇంకొక సమస్య ఉంది. చదువు ఉన్నప్పటికీ ఆ చదువుకు సంబంధించిన ఉద్యోగమే చేస్తాము, వేరే పని చేయము అని అంటున్నారు. ఎగ్జాంపుల్ బాయ్స్ ఉన్నారు, బీటెక్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, వాళ్ళకు నాకు బీటెక్ జాబే కావాలని కూర్చున్నారు. అమ్మాయిలు ఉన్నారు, అమ్మాయి ఏదో బీఎస్సీ చేశారు, వాళ్ళకు జాబ్ రాలేదు. ఇలా చదువుకొని జాబ్ రాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి నీకు ఏం మెసేజ్? చదువుకొని జాబ్ రాని వాళ్ళు ఇప్పుడు జాబ్ రాకపోతే అంతవరకు ఖాళీగా ఉండకుండా వేరే పని ఏదైనా చూస్ చేసుకుంటే మేలు. ఓకే, చదువు అనేది ఉద్యోగానికా? చదువు అనేది డెవలప్మెంట్ కోసమా? చదువు అనేది మనిషిని ఒక నాగరికుడిగా మార్చడానికా? చదువు ఎందుకు అసలు మనిషికి? చదువు డెవలప్మెంట్ కి పనికొస్తుంది, నాగరికతకు పనికొస్తుంది, మొత్తం అన్నిటికీ పనికొస్తుంది. ఇప్పుడు ఒక విద్యార్థి నాకు ఉద్యోగం కోసమే నేను చదువుతాను అంటాడు, అది కరెక్టా? కాకపోవచ్చు. సమాజంలో 1000 ఉద్యోగాలు ఉంటే 1,00,000 మంది ఉన్నారు విద్యార్థులు. అప్పుడు 1,00,000 మంది విద్యార్థులకు ఈ సమాజం ఉద్యోగాలు ఇవ్వలేదు. అప్పుడు చదువు మానుకోవాలన్నా, ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చూసుకోవాలి. ముందు కాలంలో ఏముండేవి? చదువు ఉండేది కాదు. ఒక 40-50 ఇయర్స్ చదువు ఉండేది కాదు. అప్పుడు కేవలం ఏమున్నాయి? చేతి వృత్తులు. అంటే మా నాన్న చెప్పులు కుట్టేవాడు, వీళ్ళ నాన్న పాలు పితికేవాడు, వాళ్ళ నాన్న ఇలా డిఫరెంట్ నాన్న వాళ్ళు వాళ్ళ యొక్క వృత్తి పనిచేసేవాళ్ళు. అవన్నీ వృత్తులు. అప్పుడు చదువు లేదు, కానీ అప్పుడు అందరికీ ఉపాధి ఉండేది. ఇప్పుడు ఉపాధి లేదు. చదువు పెరిగింది, విద్య పెరిగింది, నాగరికత పెరిగింది, అయినప్పటికీ ఉపాధి అవకాశాలు తగ్గాయి. ఎందుకట్లా? ఎందుకంటే అప్పుడు చేసే పనులని ఇప్పుడు చాలా చీప్ గా చూస్తున్నారు సార్. వెరీ గుడ్. అప్పుడు చేసే చేతి వృత్తి అంటే చేతి వృత్తి అని చెప్పొచ్చు, కుల వృత్తి అనొచ్చు. చాకలి వాళ్ళు ఇక అబ్బాయి చాకలి పెంచడానికి ఇష్టపడడం లేదు. కుమ్మరి అబ్బాయి కుమ్మరి పనిచేయడానికి ఇష్టపడడం లేదు. చేపలు పట్టేవాడు మత్స్యకారుడు చేపలు పట్టే ఇష్టపడడం లేదు. అంటే కుల వృత్తులు లేక చేతి వృత్తులు చేయకపోవడం ద్వారానే మనకు ఉపాధి లభించలేకపోవడము. రెండవది, ఉద్యోగ వేటలో అన్ఎంప్లాయ్స్ ఎక్కువగా ఉంటున్నారు కదా. నెక్స్ట్, ఇప్పుడు నువ్వు ఒక అక్క ఉన్నావు, నీ తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడు నువ్వు విద్య గురించి ఏం చెప్తావు? అయితే సిబ్లింగ్ విద్య గురించి ఏం చెప్తారంటే, ఎంతవరకు చదవగలమో మన పూర్తి బలాన్ని, మన పూర్తి మెమరీని మొత్తం యూజ్ చేసి చదవాలి. అలా చదివినప్పుడే లైఫ్లో సక్సెస్ అవుతారు. హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ రెండింటిని కలిపితేనే లైఫ్లో సక్సెస్ అవుతారు. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, ఇంతవరకు మనం చూస్తున్నాము సుప్రజా కృష్ణ, 9th క్లాస్ స్టూడెంట్. షీ హ్యాస్ గివన్ ఆన్సర్స్ వెరీ ఇంటెలెక్చువల్లీ. ఇలాంటి ఇప్పుడు సుప్రజా కృష్ణ రాబోయే రోజుల్లో మంచిగా చదివి తన డాక్టర్ కావాలన్న కళ నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. నమస్కారం.